అందరికీ నమస్కారం. కథల వల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ కథా చిత్రం పార్ట్ 27 విందాం. రాత్రంతా కొరియన్ డ్రామాలు చూడడం, ఉదయమే తల భారంగా ఉందని అరవడం. ఇలా అయితే రేపు మీ అత్తగారింట్లో మా పరువు ఏం కాని చెప్పు అంది కోపంగా సుభద్ర. మీ పరువుకి ఏం కాదు, దాన్ని భద్రంగా బీరువాలో దాచుంచుతానులే కానీ టిఫిన్ ఏం చేశామంది ఖాళీ అయిన కాఫీ కప్ తల్లి చేతుల్లో పెడుతూ. ఏం చేస్తాం, తినేసాం. మీ నాన్న టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళారు. నేను తినేసి మధ్యాహ్నం కోసం వంట చేస్తున్నాను. ఇక మిగిలింది పని మనిషికి ఇచ్చేసాను. అది తిని ఇంటి పని చేసి వెళ్ళిపోయిందంది. ఆ మాట విన్న వైషు, అబ్బా నువ్వు కదా తల్లివంటే, ఈరోజు నాకు ఆకలిగా ఉండదని ముందే గుర్తించి నాకు ఉంచకుండా మొత్తం ఖాళీ చేసావు చూడు, భేష్ అంది కడుపులో ఎలుకలు డిస్కో డాన్స్ చేస్తూ ఉంటే బయటికి మాత్రం నార్మల్గా ముఖం పెట్టుకుని. కూతురి ఆకలి అర్థమవుతున్నట్టుగా చిన్నగా నవ్వి, ఏడ్చి చావకు, నీకోసం ఆల్రెడీ హాట్ బాక్స్లో ఉంచాను, త్వరగా స్నానం చేసి వచ్చి తిను అంది సుభద్ర. ఆ మాట వింటూనే, నువ్వు సూపర్ అమ్మా, ఇప్పుడే వచ్చేస్తానంటూ వాష్రూమ్లోకి వెళ్ళి 2 నిమిషాల్లో డైనింగ్ హాల్లోకి వచ్చింది వైషు. అప్పుడే వచ్చేసావు, స్నానం చేయలేదా అంది తల్లి. టిఫిన్ తినడానికి పళ్ళు తోముకుంటే సరిపోతుంది, స్నానం చేయాల్సిన అవసరం లేదు, త్వరగా పెట్టు, కడుపులో ఎలుకలు ఐ మే డిస్కో డాన్సర్ అని గోల చేస్తున్నాయంది టేబుల్ ముందున్న చైర్ని బరబరా లాగి కూర్చుంటూ. బా ఎన్నిసార్లు చెప్పాలి అలా సౌండ్ చేయొద్దని అంటూ కూతుర్ని కసురుకుంటూ టిఫిన్ వడ్డించిందామె. టిఫిన్ తింటూ, నీ నోటి తిట్లే కాదు, నీ చేతట్లు కూడా బాగుంటాయంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చింది వైషు. అది వింటూనే, తిట్టావా పొగిడావా అంది సుభద్ర. నీకు ఎలా అర్థమైతే అలా అంటూ కన్నుకొట్టింది వైషు. నీకు రోజు రోజుకి అల్లరి ఎక్కువవుతోంది, రేపు అత్తగారింటికి వెళ్తే అప్పుడు ఉంటుందంటూ కళ్ళనీరు పెట్టుకుంది సుభద్ర. నన్ను తిట్టి నువ్వేడుస్తున్నావేంటి అంది వైషు బుర్రగోక్కుంటూ. ప్రతి తల్లిదండ్రులకి ఏడుపు తప్పదు, కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకుని పెళ్లి చేసి వేరే ఇంటికి పంపడం తప్పదుగా అంది కళ్ళొత్తుకుంటూ. నువ్వేం కంగారు పడకు, మీ అల్లుడిని నొప్పించి మన ఇంటికి ఇల్లరికం రప్పిస్తానంది వైషు. అదేం అక్కర్లేదు, నువ్వు ఆ ఇంట్లో అందరితో మంచిగా ఉండి మా పేరు పోకుండా మాకు పేరు తెస్తే చాలంది సుభద్ర. మీ మమ్మీలు ఎప్పుడూ ఇంతే, ఏదో మీకు ఫేవర్ చేద్దామని మేము అనుకున్నా మమ్మల్ని చేయనివ్వరు. అయినా మీ అల్లుడు మంచివాడే, నా మాట వింటాడు అని ఫ్లోలో ఏదేదో వాగుతూ. ఇదేంటి, నేను నాకు తెలియకుండానే వీరిని ఇంటి అల్లుడిగా ఒప్పేసుకుంటున్నాను, పైగా మంచివాడని కితాబ్ కూడా ఇస్తున్నాను. చిచి, వాడు మంచివాడేంటి, హీరో రూపంలో ఉండే విలన్, దేవుడి రూపంలో ఉండే దెయ్యం, రక్షకుడి రూపంలో ఉండే రాక్షసుడు, పైలట్ రూపంలో ఉండే పైలట్, ఇలా చెప్పుకుంటూ పోతే అయ్యగారి చాలా బిరుదులు ఇవ్వచ్చు. సర్లే, పొద్దున్నే ఆయనగారి రూపాలను తలుచుకుని నా మూడ్ని ఖరాబ్ చేసుకోవడం ఎందుకు. అమ్మ ఎలాగూ ఏడుపు ఆపేసింది, ఇక నేను కూడా ఆపేస్తే బాగుంటుంది అనుకుంటూ తిండం పూర్తవడంతో చేతులు కడుక్కుని టీవీ ముందు చతికిలు పడింది వైషు. అంతలో వాట్సాప్కి మెసేజ్లు వరదలా వస్తుంటే ఎవరా అన్నట్టు చూసి ఆ వరదను పంపేది వీరని అర్థం చేసుకుని కోపం వచ్చి అతని నెంబర్ని బ్లాక్ చేసింది. వెంటనే ఫేస్బుక్లో మెసేజ్ పంపాడు వీర్, దాన్ని కూడా బ్లాక్ చేసింది. అది బ్లాక్ అవ్వడంతో ఇన్స్టాలో మెసేజ్ పోస్ట్ చేశాడు వీర్. అది చూస్తూనే కోపంగా తన అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో వీర్ ప్రొఫైల్ని బ్లాక్ చేసింది. అలా అన్నీ బ్లాక్ చేసి అమ్మయ్య అని పీస్ఫుల్గా టీవీ చూస్తుంటే వంటగదిలో నుండి సుభద్ర పిలిచింది. ఇప్పుడేమైంది అనుకుంటూ అటుగా వెళ్ళింది వైషు. నీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుందంట, అందుకే అల్లుడు గారు నా ఫోన్ కాల్ చేశారు, ఇదిగో మాట్లాడు అంటూ తన ఫోన్ని కూతురు చేతిలో పెట్టింది సుభద్ర. అంటూ ఒక నవ్వు ఒకటి ముఖాన్ని తగిలించుకుని తల్లిస్తున్న ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళి, ఏంటి నా ఫోన్ అటెంప్ట్ చేయడం లేదని మా అమ్మ ఫోన్కి కాల్ చేసావా అంది చిరాగ్గా. అంతే అనుకో, అది సరే నన్ను ఎందుకు నీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటిలో బ్లాక్ చేసావు అన్నాడు డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తూ. చేస్తే చేస్తాను, నీకేంటి, అయినా నా ఫోన్ నా ఇష్టం అంది పొగరుగా. అవునా, అయితే నా కాళ్ళు నా ఇష్టం, సో నా కాళ్ళకి ఇప్పుడు మీ ఇంటికి రావాలని ఉందంట, వెళ్ళమని చెప్పేదా అన్నాడు కొంటెగా. రమ్మని చెప్పు,
2 కాళ్ళని విరగ్గొట్టి పొయ్యిలో పెడతానంది కోపంగా వైషు. అవచ్చా, అవునా, అయితే అది చూస్తాను. ఇప్పుడే వస్తాను. విరగొట్టడానికి కరెంట్ సిద్ధం చేసుకో అన్నాడు ఇంకా పొగరుగా వీర్. ఆ మాట వింటూనే, వీడికి అసలే తిక్క, నిజంగానే వచ్చినా వస్తాడు, అలా జరగడానికి వీల్లేదనుకుంటూ ఊరికి నెల అన్నాను. నీ కాళ్ళు నేనెందుకు విరగొడతాను చెప్పు అంత పిచ్చి నవ్వొకటి నవ్వుతూ. అవునా, సరే అయితే త్వరగా నా అకౌంట్స్ అన్ని అన్బ్లాక్ చేయి అన్నాడు ఆర్డర్ వేస్తూ. చెయ్యను అంది మూతి తిప్పుకుని. చేయకపోతే మీ ఇంటికి వచ్చి నేను దగ్గరుండి చేసుకుంటా అన్నాడు వెటకారంగా. వద్దు, నీకెందుకు అంత శ్రమ, నువ్వు జాలీగా కోర్టుకు వెళ్ళి కేసు వాదించుకో. నేను ఖాళీగానే ఉన్నాను కదా. అన్ని అకౌంట్స్ని అన్బ్లాక్ చేస్తానని మళ్ళీ ఒక పిచ్చి నవ్వు ఒకటి నవ్వి ఫోన్ కట్ చేసి, దొంగ సచ్చినోడు అని తిట్టుకుంటూ తల్లి చేతికి ఫోన్ ఇచ్చేసి సోఫా దగ్గరికి వచ్చి ఫోన్ ఓపెన్ చేసి ఇందాక బ్లాక్ చేసిన అన్ని అకౌంట్స్ని అన్బ్లాక్ చేసింది. అలా అన్బ్లాక్ చేసిందో లేదో కుప్పలు తెప్పలుగా మెసేజ్లు వచ్చి పడ్డాయి వీరి నుండి. అది చూస్తూనే, దొంగ సచ్చినోడు, వీడికి పనేం లేదనుకుంటూ ఎప్పుడు చూసి నాకు మెసేజ్ పంపిస్తున్నాడని అనుకుని ఫోన్ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి ఫోన్ పక్కన పడేసి టీవీ చూడడంలో మునిగిపోయింది వైషు. టీవీ చూస్తూ అలానే అక్కడే నిద్రపోయింది వైషు. 2 వారాల తర్వాత సాయినాథ్ పెళ్ళి గోవాలో. అది డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో చరిత్ ఫ్యామిలీ అంతా గోవా వెళ్ళిపోయింది. తెలిసిన వారు, బంధువులు, బిజినెస్ పార్ట్నర్స్ ఇలా అందరికీ స్పెషల్గా ఫ్లైట్ వేయించాడు రంగనాథ్. ఇక చరిత్ అతని ఫ్రెండ్స్కి గోవాలో అడ్డు అదుపు లేకుండా పోయింది. నచ్చింది తింటూ తాగుతూ కళ్ళకి నచ్చిన అమ్మాయితో తిరుగుతూ ఒక లెవెల్లో ఎంజాయ్ చేశారు వాళ్ళు. వీళ్ళ ఎంజాయ్మెంట్కి ఫ్యామిలీ అడ్డు రాకుండా వారికి వేరే చోట కాటేజీలు బుక్ చేశాడు సాయినాథ్. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మందు కొడుతూ, రే, మీ అన్నలాంటి అన్న నాకు లేకపోవడం నిజంగా నా దురదృష్టం రా అన్నారు చరిత్ ఫ్రెండ్స్. అఫ్కోర్స్ మా అన్నలాంటి అన్న ఇంకెవరికీ ఉండడంటూ అన్నను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు చరిత్. గోవాలో సంగీత్, మెహందీ ఇలా అన్ని ఫంక్షన్స్తో ఫ్యామిలీ బిజీగా ఉంటే అమ్మాయిలు, పబ్బులు, క్లబ్బులతో చరిత్ బిజీగా ఉన్నాడు. చరిత్ కనపడడం లేదని అతని గురించి రంగనాథ్ అడిగిన ప్రతిసారి తల్లి కొడుకులిద్దరూ ఏదో ఒకటి సర్ది చెప్తున్నారు. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే చరిత్ అక్కడ హాజరయ్యేవాడు. అతిరథ మహారథుల ముందు సాయినాథ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సాయినాథ్ భార్య లిఖితకి ఒక చెల్లుంది. ఆమె పేరు లాస్య. ఆ అమ్మాయి పోష్గా, మ్యాన్లీగా ఉన్న చరిత్ని చూడగానే ఇష్టపడింది. తొలి చూపులోనే అతని అందాన్ని ప్రేమలో పడిపోయింది. అందుకే అతను రమ్మననగానే వెనుక ముందు ఆలోచించకుండా అతనితో వారి రిసార్ట్కి వెళ్ళింది. రిసార్ట్కి వెళ్ళిన ఆమెను బలవంతంగా అనుభవించి తన పని అయిపోవడంతో ఫ్రెండ్స్కి వదిలేశాడు చరిత్. ఆమె ఎంతగా ప్రతిఘటించినా లాభం లేకపోయింది. వాళ్ళు కూడా ఆమెను తనివి తీరా అనుభవించి ఏం తెలియనట్లుగా మళ్ళీ పెళ్లి రిసార్ట్కి తీసుకొచ్చి వదిలేశారు. అంత జరిగినా కూడా ఆ విషయాన్ని లాసి బయటపెట్టలేదు. కారణం తన మూలంగా అక్క కాపురం, ఇంటి పరువు పోకూడదని. కానీ అదే తను చేసిన పెద్ద తప్పని ఆ క్షణాన ఆమెకు తెలియదు. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఇవ్వండి. అలానే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.